విజయసాయి రెడ్డి గారు చాలా కీలక నేత వైసీపీకి సంబంధించి ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా ఆయన పేరైతే రాజకీయాల్లో ఎప్పటికీ ఉంటూ ఉంటుంది. ఈ రోజు ఆయన చేసినటువంటి ఆరోపణలు వైసీపీ పార్టీకి సంబంధించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణల్ని ఎలా చూడాలి? విజయసాయి రెడ్డి గారు వైసీపీని వీడారు. మనకు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు వీడుతున్నప్పుడు మనం నంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీలో తగ్గిపోతూ వస్తుంది. అది కూడా ఒక కారణమై ఉంటుంది. చాలా మంది ఏం చెప్పారు, బీజేపీ వెనకాల ఉంది, బీజేపీలో చేరడానికి ఇట్లాంటి చాలా కారణాలు చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ ఎన్నున్నాయో కానీ విజయసాయి రెడ్డి గారికి ప్రయారిటీ తగ్గింది పార్టీలో. అది కూడా ఒక బలమైన కారణం ఆయన వైసీపీ నుంచి వైదొలగడానికి అనే అంశం నేను ప్రస్తావించాను. అవును. దానికి ఆధారం కూడా ఏంటి, ఆయన సుదీర్ఘకాలం పాటు పార్లమెంటరీ పార్టీ నేతగా పనిచేశాడు. ఒక్కసారిగా పార్లమెంటరీ పార్టీ బాధ్యతల నుంచి ఆయన తప్పించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి నుంచి కూడా తగ్గించారు. అదేవిధంగా అనుబంధ అన్నిటికీ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, జనరల్ సెక్రటరీ హోదాలో. అది కూడా తగ్గించారు. అంటే 3 కీలకమైన బాధ్యతల నుంచి తప్పించారు. మధ్యలో ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా మళ్ళీ రిటైన్ చేశారు. బట్ అనుబంధ సంఘాలు అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహాయించి అన్ని దాదాపు 1929 ఉన్నాయి. అన్నిటికీ ఆయన ఇన్ఛార్జ్ బాస్ రాష్ట్రానికి. అది పెట్టలేదు. పార్లమెంటరీ పార్టీ నాయకులు పెట్టలేదు. పార్లమెంటరీ పార్టీ నాయకులు సుబ్బారెడ్డి గారిని పెట్టారు. ఈ అనుబంధ సంఘాలకు ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పెట్టారు. సరే, అది వాళ్ళ పార్టీ ఇష్టం. అంటే ఒక కీలకమైన 3 బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఒకసారి 2 బాధ్యతలు తగ్గిపోతే ఆ మేరకు ఒకసారి ఫస్ట్ టైం అయితే 3 బాధ్యతలు తగ్గిపోయినాయి. ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడిగా లేకపోతే లోక్సభలో రాజ్యసభలో పార్టీ నాయకుల వరకే పరిమితమయ్యాడు ఆయన. కాబట్టి ఒక వెలుగు వ్యక్తి తగ్గించినప్పుడు సహజంగా అది ఆయన మీద ప్రభావం పడుతుంది అనేది ఇది ఒక ఆయన వైదొలగడానికి బేస్ అది అని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. అది ఈ రోజు ఆయన మాటల్లో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు ఆయన క్లారిటీ చేయలేదు. వ్యక్తిగత కారణాలు, రాజకీయాల పట్ల చేయగలిగింది చేశాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఇది అసలు కారణం అనేది ఈ రోజు మనకి ఇంకా ఇతర కారణాలు ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఆ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో 2 కీలకమైంది. ఒకటి, నా మనసు విరిగిపోయింది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా నేను వైసీపీ పార్టీలో చేరను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని అప్పుడు ఎట్లా కోరుకుంటున్నాను, ఇప్పుడు కూడా అట్లే కోరుకుంటున్నానని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా బాగుండాలనే విషయంలో క్లారిటీ ఉంది. కానీ మనసు విరిగిపోయింది కాబట్టి ఇంతకుమించి మనం చేసేది కూడా ఏమీ లేదు కాబట్టి ఇంకా ఆ వెలుగునెత్తి ఇంకో బాధ్యత పోషించలేడు కదా ఆ పార్టీలో. అలాంటి పరిస్థితి లేదు. ఇంకొక పార్టీలో చేరతాడని అనుకోండి. ఎందుకంటే జగన్ గారు బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఇంకో పార్టీలో చేరడు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు క్లారిటీ, ఇతర పార్టీలో చేరడు. బట్ వైసీపీ పట్ల అసంతృప్తినే వెళ్ళాడు. ఆయన ఇంకా చేరే పరిస్థితి లేదనేది మనకు ఈ రోజు కనపడిన అంశాల్లో కీలకంగా నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి ఎప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకునేది కోటరీ అనే అంశము జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఈ కోటరీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది తర్వాత నుంచి ఇది చాలా పెద్ద ఎత్తున విమర్శలకి ఎత్తుకుంటూ వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి అంశం గురించి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు, మంత్రులు మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు, అధికారులు మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మాట్లాడటము, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, కీలకంగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కలవాలన్నా కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసే చేశారా, లేదంటే ఆ కోటరీ ఇలాంటి క్రియేట్ చేసిందా? అంటే విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చనీయాంశం అవుతున్న అంశం ఏంటంటే, ఈ విషయంలో విజయసాయి రెడ్డి గారి పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ కూడా ఆ కేడర్ లో ఉంది. వారు చెప్పింది ఏంటి, నేను దూరం కావడానికి కూడా ఆయన చుట్టూ ఉన్న కోటరీలో కారణం, వాళ్ళు నన్ను దూరం చేశారు ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్. దాంతో పాటు ఆ కోటరీ ఆ పూజారులు ఆ పదాలు వాడారు. వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు మాత్రమే జగన్ గారి దగ్గరికి వెళ్తారు, దేవుడి దగ్గరికి. వీళ్ళు ఎవరిని పంపించే పరిస్థితిలో లేరు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పంపిస్తారు, నచ్చని వాళ్ళని పంపరు. ఈ 2 ఆరోపణ. 3వ ఆరోపణ అత్యంత ప్రమాదకరమైంది. ఆ పార్టీ సీరియస్ గా ఆలోచించాల్సింది. నిజమైతే వాళ్ళు మేనేజ్ చేయకపోతే అడుగు ముందుకెళ్ళారు. ఆయన ఏకంగా ఫైనాన్స్ చెప్పినాడు, ఇతరత్ర కాళ్ళు మొక్కడాలు చాలా చెప్పాడు ఆయన. ఇవన్నీ చేసి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ అడిగి పోతాం తప్ప పోలేమనే ఆరోపణలు వారు చేశారు. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకు సంచలనంగా మారుతున్నాయంటే,
సగటు కార్యకర్తల ఆలోచనలు ఆయన రిఫ్లెక్ట్ చేశాడు. ఇది వాస్తవం. ఆయన చెప్పిందంతా కరెక్టా తప్ప కాదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు కోటరీతో నేను హర్ట్ అయినాను, ఎవరు పోలేకపోతున్నారన్న మాట నిజానిజాలు కొంచెం పక్కన పెడితే మొన్నటి వరకు ఆయన కూడా ఆ కోటరీలో భాగం. కాబట్టి ఆయనకి సొంత అనుభవం కూడా దాంట్లో ఉంది. కాబట్టి కోటరీ అనేది మొదటి నుంచి ఏ పార్టీకైనా కోటరీ ఉంటుంది. ప్రతి నాయకుడికి తన చుట్టూ ఒక కోటరీ అనేది ఏర్పాటు చేసుకుంటారు. అది అవసరం కూడా, ఎందుకంటే అన్ని పనులు వాళ్ళు చేయలేరు కాబట్టి. బట్ ఆ కోటరీ లీడర్ కి బలం కావాలి తప్ప బలహీన పడకూడదు, ఆటంకం కాకూడదు, బలహీనపరచకూడదు, ఆటంకంగా మారకూడదు. ఈ కోటరీ అనేది మరింత అనుసంధానం చేసేట్టుగా ఉండాలి, అంతే తప్ప ఆటంకం కలిగించేట్టుగా ఉండకూడదు. కానీ జగన్ గారి చుట్టూ ఉన్న కోటరీ అనుసంధానం చేసే కోటరీ కాకుండా ఆటంకం కలిగించే కోటరీగా ఉందనేది విజయసాయిరెడ్డి గారి యొక్క అలిగేషన్స్. చాలా మంది పార్టీ శ్రేణుల్లో ఈ విమర్శ ఉంది. దానికి XYZ ఎవరైనా కారణం కాదు. ఎందుకు వచ్చింది ఇది? విజయసాయిరెడ్డి గారు చెప్పిందితో నిజానికి ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం. ఒక ఎమోషనల్ గా ఆ పార్టీ పుట్టింది, పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక తిరుగులేని నాయకుడికి రాష్ట్రంలో ఎదిగాడు. వాటన్నింటిలో ఎవరికి ఏం డిఫరెన్స్ లేదు. అయితే ఇది అంతర్గత విషయం, పార్టీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్. పార్టీ అడ్మినిస్ట్రేషన్ వైసీపీకి ఒక 2 సవాళ్ళు ఎదుర్కొంటా ఉంది. ఒకటి, ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు ఇంకా ఆ పార్టీ అలవర్చుకోవాలి, ఇదొకటి కనిపిస్తుంది. రెండో పాయింట్ కీలకంగా కనిపించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కార్యకర్తలకు అన్యాయం జరిగింది అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి బలమైనది. ఈ రోజు కూడా అది కొనసాగుతుంది అనిపిస్తుంది. అయితే ఇక్కడ కార్యకర్త అనేది డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు వైసీపీలో జగన్ గారి పక్కన వాళ్ళు మీరు ఎవరన్నా అడగండి ఇంటర్వ్యూ చేసేటప్పుడు, జగన్ గారు రోజుకు 200-300 మందిని కలుస్తున్నాడు, అలుపు లేక కలుస్తున్నాడు, ఒకరోజు మధ్యాహ్నం పూట భోజనం కూడా చేయలేకపోతున్నాడు. నిజం, ఈ అబద్ధం కూడా కాదు. రోజుకి 200-300 మందిని కలు 200-300 అంటే ఒక నాయకుడు కాలంటే ఒక నిమిషం అనుకున్నా 3-4 గంటలు అవుతుంది. అంటే రొటీన్ అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టి కేవలం వాళ్ళని కలవడానికి, ఫోటోలు తీసుకోవడానికి, పలకించడానికి ఇంతమందిని కలుస్తున్నా కూడా ఇంకా ఎందుకు అనుమానం? ఇది మౌలికమైన ప్రశ్న. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అంటే డెఫినేషన్ లేదు. అంటే నేను ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ కాలేదనుకో అంటున్నాను కదా, ఇదే కారణం. ఎందుకంటే ఎవరితో జగన్ గారు మాట్లాడాలి, ఎవరితో హలో చెప్పాలి. ఇప్పుడు హలో చెప్పే వాళ్ళకి, షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్ళకి, ఫోటో తీసుకునేవాడికి, చర్చించేవాడికి తేడా లేదు వైసీపీలో. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక జిల్లాలో ఒక 19 అనుబంధ సంఘాలు ఉంటే దానికి ఒక అధ్యక్షులు, జిల్లా ఆఫీస్ బేర్స్, మొత్తం మీద జిల్లాకు ఒక 100 మందో 150 మంది 200 మంది యాక్టివ్ లీడర్షిప్ ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కాకుండా వీళ్ళకి జగన్ గారు అసోసియేట్ కావాలి. జగన్ గారు అసోసియేషన్ ఎట్టుందంటే మొత్తం మాస్, ఎవడొచ్చినా ఒక కార్యకర్త అనుకుంటాడు. జై జగన్ జిందాబాద్, జై జగన్ అనేవాడు కార్యకర్త కాదు. అభిమానం ఉంటాడు, శ్రేయోభిలాష్ ఉంటాడు. బట్ కార్యకర్త అంటే ప్రజలకి, పార్టీకి అనుసంధానం చేసేవాడు, లీడర్ ఒక రకంగా. ఆ లీడర్షిప్ కి కలవడానికి ఇప్పుడు గందరగోళం ఎందుకు వస్తున్నారు? రోజు 200-300 కలిసిన ఇప్పుడు 200 రోజులు అయిపోయిందా ఓడిపోయి, ఈ 200 రోజులు 100 రోజులు అనుకున్న 100 మంది రోజుకు 300 మంది అంటే 20,000 మందిని కలుసుకుంటాడు. 20,000 మంది పైన ఉండారా కార్యకర్తలు? వైసీపీలో ఉండరు. కానీ కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? రాష్ట్రం అంతా కలిసి 200, 2,000, 3,000 ఉంటారు. నేను చెప్పిన కార్యకర్తలు యాక్టివ్ లీడర్షిప్. వాళ్ళు ఈ 100 రోజులు రోజుకు 10 మంది అనుకున్న కలిసేసి ఉండొచ్చు కదా. అంటే వాళ్ళెవరు వీళ్ళెవరు తెలియనటువంటి ఒక గందరగోళం వైసీపీలో. ఇది పరిష్కారం, ఈ రోగం పరిష్కారం కావాలి. ఫస్ట్ మందు ఒక ట్రీట్మెంట్ బాగా జరగాలంటే ఫస్ట్ రోగ నిర్ధారణ జరగాలి. వైసీపీలో ఉన్న రోగం ఏంటి? కలవలేదన్నది వాస్తవం. అయితే వాళ్ళు ఎవరిని కలవాలి? ఆయన ప్రతి ఒక్కరిని కలవడాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక చర్చ ఉంది, ఎంతమంది అయినా జగన్నే కలవాలనుకుంటున్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక నాయకుడికి లక్షలాది మంది కలుస్తారు కదా, ఇది నిజం. కానీ దాంట్లో ఉన్న ఒక వాస్తవం ఏంటంటే, ఇప్పుడు అశోక్ గారు బేసిక్ గా జగన్ గారు ఇచ్చినన్ని పదవులు, లీడర్షిప్ లో పదవులు, అదేవిధంగా కార్పొరేషన్ పదవులు తీసుకుని 100 ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని పదవులు దక్కల పార్టీ వాళ్ళు, అన్ని పదవులు ఇచ్చినాడు. ఆయన ఎందుకు అసంతృప్తి? 2, వైసీపీలో ఉన్న చెడ్డ పేరు ఏంది? రెడ్లు మొత్తం రెడ్లు మేము చేసేసినాడు, అందరిని రెడ్లు పెట్టాడు అని చెప్పాను పైకి. అది దాంట్లో నిజంగా ఉంది, ఎక్కువ మందికి ఇచ్చాడు. కానీ రెడ్లంతా వ్యతిరేకంగా పనిచేసినాడు. ఈ ఉల్టాగా ఉంది కదా, రెడ్లకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి కులం ముద్ర వేశారు, కానీ కింద రెడ్లందరూ వ్యతిరేకంగా ఉన్నారు. వేలాది మందికి పార్టీ పదవులు వచ్చినాయి, పార్టీ వాళ్ళందరూ అసంతృప్తికున్నారు. ఏంది కారణం? దీన్ని వైసీపీ సీరియస్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు అర్థమైనంత మేరకు దూరంగా చూసింది, జగన్మోహన్ రెడ్డి గారు అశోక్ అనే ఒక యాక్టివ్ వైసీపీ లీడర్ ని బాగా పనిచేస్తాడు 5 ఏళ్ళు. అందుకని ప్రేమించి 100% ప్రేమ, మళ్ళీ తక్కువ ప్రేమ, 100% ప్రేమతో మీకు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక అడ్వైజర్ పోస్ట్ ఇస్తాడు. అశోక్ అనే ఆయనకి ఎంత ప్రేమను పంచాడో జగన్, అశోక్ అనే ఆయన కింద వాళ్ళకి దాంట్లో 1% కూడా ప్రేమను పంచట్లా.
ఓకే. ఇది ఓకే. వైసీపీలో జరిగినటువంటి పెద్ద మిస్టేక్. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైజర్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వందల మందికి అవకాశం ఇచ్చాడు. ఉమ్, వీళ్ళలో 90% ఆఫ్ లీడర్షిప్ జగన్ ఎంత ప్రేమతో మీకు ఆ పదవులు ఇచ్చాడో దాంట్లో 10% కూడా ఆ తర్వాత కిందకి డెలివరీ చేయలేదు. ఉమ్, దాంతో ఏమైంది, పదవులు ఇచ్చేసినావు, వాళ్ళు ఇవుని పట్టించుకోవట్ల, కింద ఎమ్మెల్యేలు కేడర్ను పట్టించుకోరు, మంత్రులు కేడర్ను పట్టించుకోరు. 90%, 10% బాగానే ఉండొచ్చు. ఉమ్, ఉమ్, దీని వల్ల ఏమైంది, ఉమ్, ఇంక నువ్వు 1000 మందికి పదవులు ఇస్తే లాభం ఏంది, వాళ్ళు పట్టించుకోవట్ల కింద. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరిని ఎట్లా అడ్రస్ చేస్తాడు, అవును. చేయలేడు కదా. వేలాది మంది అడ్రస్ చేస్తాడు, వందలాది మంది జిల్లా నాయకులను ఆయన అడ్రస్ చేస్తాడు, ఆ వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు అడ్రస్ చేయాలి. ఉమ్. జగన్ గారి అడ్రస్ వరకు బాగుంది, ఆ కింద అడ్రస్ జరగదు.